దేవుని యొక్క సమాచారము నిన్ను బ్రతికించేటువంటి సమాచారము. ఏంటి ఆ సమాచారం అంటే, యేసు ప్రభు ఈ లోకానికి మన కోసము అరుదించాడు 2000 సంవత్సరాల క్రితము అనేది మంచి సమాచారమా చెడ్డ సమాచారమా? మంచి సమాచారము. దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి వ్యక్తి దేవుడిగా కనపడతా ఉన్నాడు. ఆయన నమ్ముకోండి, ఆయన మాటలు వినండి. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాలు, మేలులు దేవుడు చేస్తాడు అని చెప్తా ఉన్నప్పటికీ కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చెడ్డ సమాచారాలను అయితే వింటా ఉంటారు, కానీ మంచి సమాచారాల్ని ఎవరు వింటలేదు. పెడచెవిని పెట్టేస్తా ఉన్నారు. లెక్కలేని తనంగా, పట్టించుకోలేనటువంటి తనంగా వెళ్ళిపోతున్నారు. వింటానే ఉన్నారు.